అందరికీ నమస్కారం. విఎస్ ఛానల్కు స్వాగతం. ఎంతో కోపంతో ఊగిపోతూ వచ్చినటువంటి పరశురాముడు శ్రీరామ శివుని విల్లు విరిచి పరాక్రమవంతుడైనావన్నారు. ఏది ఈ విష్ణు చాపాన్ని కూడా ఎక్కువ పెట్టడంతో విష్ణు చాపాన్ని చేతిలోకి తీసుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే ఆయన విష్ణు చాపాన్ని ముట్టుకున్నాడో అప్పుడు శ్రీరామునిలో పరశురాముడికి సాక్షాత్ ఆ మహావిష్ణువే కనిపించాడు. అంటే ఆ లక్ష్మీనారాయణులే సీతారాములుగా అవతరించారు అని చెప్పి ఆయన తెలుసుకొని వారిని ఎన్నో విధాలుగా స్తుతించి ఎంతో ఆశీర్వచనాలు అందచేసి, శ్రీరామ ధర్మరక్షణకై నువ్వు అవతరించావు కాబట్టి ఇంక నేను హిమాలయానికి వెళ్ళిపోతున్నాను ఆయన అని చెప్పేసి ఆయన హిమాలయాలకి వెళ్ళిపోయినాడు. అమ్మయ్య అనుకొని ఊపిరి తీసుకున్నారు దశరథ మహారాజు దంపతులు. ఎందుకంటే శ్రీరాముని ఆయన ఏమంటాడో అని ఎంతో భయపడ్డారు. కానీ ఆయన శాంతంగా వెళ్ళిపోవడంతో ఊపిరి తీసుకున్నారు ఆ రాజదంపతులు. తర్వాత అందరూ కలిసి చక్కగా ప్రయాణం చేసి అయోధ్యాపురానికి చేరుకున్నారు. అక్కడ జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం సుందరనాయక సాకేతపురములోన సంతోష సంబరాలు స్వాగత సత్కారాలు స్వాగత సత్కారాలు మంగళ వాయిద్యాలు మామిడాకుల తోరణాలు మంగళ వాయిద్యాలు మామిడాకుల తోరణాలు ముంగిట ముత్యాల ముగ్గులు ముంగిట ముత్యాల ముగ్గులు నర్తకీ మణుల నృత్యాలు మధుర గాయకుల గానాలు నర్తకీ మణుల నృత్యాలు మధుర గాయకుల గానాలు కురిపించిరి పురజనులు పూల జల్లులు కురిపించిరి పురజనులు పూల జల్లులు వినిపించిరి పురోహితులు వేద మంత్రాలు వినిపించిరి పురోహితులు వేద మంత్రాలు కొత్త పెళ్ళి కూతురారా నీ కుడికాలు ముందు మోపిరారా గుణవతి కులసతీరారా నువ్వు కోరుకున్న కోవెలకు రారా అని హారతులిచ్చి లోపలికి తీసుకెళ్ళారు.